హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి ఒక మంచి సౌండ్ బార్ అనమాట. ఎల్జీ S65TR అనే మోడల్. ఇది 600 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అండ్ 5.1 సౌండ్ బార్. ఈ వీడియోలో క్లియర్గా దీని యొక్క రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది యూజువల్గా అరౌండ్ 20,000 25,000 మధ్యలో ప్రైస్ ఉంటుంది. మనకి సేల్లో చాలా తక్కువగా అయితే వచ్చింది. అరౌండ్ 18,000 19,000 కూడా వచ్చిన ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ గురించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఈ వీడియోలో క్లియర్గా మీకు ఇది ఎలా ఉంది ఏంటనేది అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్లీ బాక్స్ చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి వాల్ మౌంట్ బ్రాకెట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఆప్టికల్ కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ రేర్ శాటిలైట్ స్పీకర్ కేబుల్ కూడా మనకి ఒకటైతే ప్రొవైడ్ చేశారన్నమాట కనెక్ట్ చేయడానికి. అండ్ అడాప్టర్ చూడడానికి ఉంటాయి, సౌండ్ బార్ ఉంటుంది అండ్ శాటిలైట్ స్పీకర్స్ ఉంటుంది అండ్ ఫైనల్గా మనకి సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. ఇవి మనకి బాక్స్ కంటెంట్స్. సో ఫస్ట్లీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం చాలా రిఫైన్డ్ డిజైన్ అని చెప్పాలి. అంటే వేరే అదర్ బ్రాండ్స్ తోటి క్లియర్ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఫస్ట్లీ ఎల్జీ సౌండ్ బార్ చూడొచ్చు. మీకు ఫ్రంట్ గ్రిల్ కానీ సౌండ్ బార్ డిజైన్ కానీ స్లిమ్గా ఉంటుంది అండ్ విడ్త్ కూడా మరీ ఎక్కువగా కాకుండా మంచి పాలిష్డ్గా అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు ఫినిష్ అనేది ఎక్కడ కూడా మీకు చీప్ క్వాలిటీ మెటీరియల్ అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు. మీకు వెదర్ ఫ్రంట్ గ్రిల్ కానివ్వండి, టాప్లో ఉన్న మెటీరియల్ కానీ ఇక్కడ మీకు ఎల్జీ లోగో చూడడానికి ఉంది అండ్ కంట్రోల్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా బెటర్గా అయితే ఇచ్చారు. ఓవరాల్గా సౌండ్ బార్ డిజైన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ సబ్ ఊఫర్స్ శాటిలైట్ స్పీకర్స్ కూడా మీరు చూడొచ్చు, సాలిడ్గా ఉంటాయి అనమాట శాటిలైట్ స్పీకర్స్ అనేవి. మీకు గ్రిల్ కూడా సేమ్ రిఫైన్డ్ పాలిష్డ్గా ఉంటుంది. మీకు చూడడానికి మొత్తం డిజైన్ అంతా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మీకు సబ్ ఊఫర్ డిజైన్ కూడా ఫ్రంట్ మీకు క్లాత్ మెష్ అయితే ఇచ్చారనమాట. సో రిమైనింగ్ అంతా మీకు వుడ్తో బిల్డ్ అయితే చేశారు. అండ్ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు, అదొక మంచి విషయం. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం అఫ్ కోర్స్ మీకు బ్లూటూత్ యాజ్ యూజువల్గా ఉంటుంది. బ్లూటూత్తో పాటు మీకు ఆప్టికల్ ఉంటుంది, HDMI ARC ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు USB ద్వారా మీరు పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకొని కూడా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే. అండ్ ఇక మేజర్గా కొన్ని ఫీచర్స్ ఇందులో మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఫస్ట్లీ ఇది వైర్లెస్ అనమాట, ఫుల్లీ వైర్లెస్. అంటే మీకు సబ్ ఊఫర్ నుంచి సౌండ్ బార్ కనెక్ట్ చేయడం కానీ, శాటిలైట్స్ నుంచి సౌండ్ బార్ కనెక్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఏమీ అవసరం లేదు. సింపుల్గా శాటిలైట్ స్పీకర్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకొని పవర్ ఇస్తే ఒకదానికి సరిపోతుంది, వైర్లెస్ అది. సబ్ ఊఫర్ వైర్లెస్గా మీరు ఎక్కడైనా పవర్ ఇచ్చేసి ఒక కార్నర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సౌండ్ బార్ జస్ట్ HDMI కేబుల్ ద్వారా టీవీ కనెక్ట్ చేసుకొని టీవీ దగ్గర పెట్టుకొని పవర్ ఇస్తే దట్స్ ఇట్. ఒకదానికి మీకు ఎటువంటి వైడ్ కనెక్షన్స్ అయితే ఉండవు, విచ్ ఇస్ ఫస్ట్ థింగ్, మంచి విషయం. రెండోది 600 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. వీళ్ళు తెచ్చిన ప్రైసింగ్లో 600 వాట్స్ అనేది మంచి విషయం. బట్ రియల్ టైంలో 600 వాట్స్ వస్తుందా, ఎలా ఉంది ఏంటి అనేది ఫర్దర్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో AA సౌండ్ ప్రో అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఎస్పెషల్గా LG టీవీస్కి మీరు పేర్ చేసినప్పుడు AA సౌండ్ ప్రో అనేది కొంచెం ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ చాలా బాగుంది. సో నాకు పర్సనల్గా AA సౌండ్ ప్రో అనేది చాలా బెటర్ ఆడియో ప్రొవైడ్ చేస్తుంది. మీరు అదర్ టీవీస్ కనెక్ట్ చేసినా లేకపోతే బ్లూటూత్తో కంపేర్ చేసినా వీటన్నిటితో కంటే కూడా AA సౌండ్ ప్రో అనేది LG టీవీ తోటి ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అదొకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు 5.1 ఛానల్, ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే. 3 స్పీకర్స్ ఇందులో ఉంటాయి, 2 స్పీకర్స్ ఇందులో ఉంటాయి అండ్ ఒకటి సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. 5.1 ఛానల్ అవుట్పుట్తో వస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెట్టాను. మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి చెప్పు, దీన్ని మేము తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఫస్ట్లీ వాల్యూమ్. వీళ్ళు 600 వాట్స్ చెప్పారు కదా, మేము 3 డిఫరెంట్ సినారియోలో టెస్ట్ చేసాం. ఇంట్లో మా హాల్లో టెస్ట్ చేసాం అండ్ ఓల్డ్ స్టూడియో ఏదైతే ఉంటుందో దగ్గర 160 స్క్వేర్ ఫీట్ రూమ్ అనమాట, అది దాంట్లో టెస్ట్ చేసాం. ఇది వచ్చేసి మోర్ దెన్ 400 స్క్వేర్ ఫీట్ రూమ్. ఈ డిఫరెంట్ సినారియోలో మేము టెస్ట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి ఫస్ట్లీ వాల్యూమ్ అనేది సఫిషియంట్, ఎనీవేర్ సఫిషియంట్. మీరు ఫుల్ వాల్యూమ్లో పెట్టుకోవాల్సినంత అవసరం మోస్ట్లీ రాదు. దో ఇట్స్ 400 స్క్వేర్ ఫీట్ రూమ్ అయినప్పటికీ ఇందులో కూడా ఫుల్ వాల్యూమ్ పెట్టుకోవాల్సినంత అవసరం రాలేదు. బట్ మేము పెట్టి విన్నాం, మాకు అది అలవాటు కాబట్టి. బట్ అంత అవసరం ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. సో వాల్యూమ్ అయితే చాలా హైగా ఉంది. బట్ ట్రెబుల్స్ అనేది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఉన్నాయి. ఎక్కడ ఒక దగ్గర మీకు హై అనిపించడం కానీ లో అనిపించడం కానీ ట్రెబుల్స్ విషయంలో, అదే గజ్జెల సౌండ్ అంటారు కదా, ఆ సౌండ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఉంది. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం బేస్ ఇక్కడ సినారియోలో మారింది. ఇప్పుడు మేము కింద టెస్ట్ చేసినప్పుడు ఓకే గుడ్ ఎనఫ్ అనిపించింది. ఏదైతే మా హాల్ ఉందో హాల్ టెస్ట్ చేసినప్పుడు గుడ్ ఎనఫ్ అనిపించింది. అండ్ ఏదైతే 160 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉందో అందులో పెట్టినప్పుడు పర్ఫెక్ట్ బేస్, ఎక్కువ బేస్ బాగానే వస్తుంది, బేస్ అనే ఫీలింగ్ ఉంది. బట్ ఎప్పుడైతే మేము ఈ 400 స్క్వేర్ ఫీట్ రూమ్కి తీసుకొచ్చామో ఆ టైంలో మేము ఫుల్ వాల్యూమ్లో పెట్టినప్పుడు డామినెన్స్ సరౌండ్ స్పీకర్స్ అండ్ సౌండ్ బార్ నుంచి డామినెన్స్ ఎక్కువగా ఉంది. సబ్ ఊఫర్ ఇంత పెద్ద రూమ్లో ఆ బేస్ పంచి బేస్ని తీసుకురావడానికి కొంచెం స్ట్రగుల్ అయింది. బట్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ బేస్ అయితే వస్తుంది. ఒకవేళ మీ రూమ్ 400 స్క్వేర్ ఫీట్స్కి ఎక్కువగా ఉంది, మీరు మరీ బేస్లో అనుకుంటే మాత్రం ఈ బేస్ మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. బట్
మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ బేస్, ఇందాక ట్రబుల్స్ ఏదైతే బ్యాలెన్స్డ్ అన్నానో బ్యాలెన్స్డ్ బేస్ వస్తే చాలు, ఒకటే గుద్దుడు పని కాదు అనుకుంటే మాత్రం ఎస్, ఈవెన్ దో ఇట్స్ ఎ బిగ్గర్ హాల్, ఇది మీకు 100% అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది, అది ఒకటైతే చెప్పుకోవాలి. బట్ బేస్ విషయం అనేది డిఫరెంట్ సినారియోలో డిఫరెంట్గా అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వోకల్స్ అయితే మాత్రం వెరీ క్లియర్. యూజువల్గా మేము వేరే సౌండ్ బార్స్ కూడా టెస్ట్ చేస్తున్నాం జిబ్రోనిక్స్ నుంచి, ఇంతకుముందు చాలా చేసాం మన సౌండ్ బార్స్. యూజువల్గా సౌండ్ బార్స్, ఇప్పుడు నా మాటలో బేస్ ఉంటుంది, నా మాటలో బేస్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నది ఎప్పుడైనా సరే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, సౌండ్ బార్ మొత్తంలో సెంటర్ స్పీకర్ ఏదైతే ఉందో దాంట్లోంచి వాయిస్ వస్తుంది. సో వేరే బ్రాండ్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ వాయిస్లో ఉన్న బేస్ని ఇది అకామిడేట్ చేయలేక, అంటే సెంటర్ స్పీకర్ పవర్ఫుల్ స్పీకర్స్ పెట్టక అది అకామిడేట్ చేయలేక సబ్‌వూఫర్‌లోంచి కూడా సమ్‌వాట్ బేస్ వస్తూ ఉంటుంది మన వాయిస్లో, అంటే మన వాయిస్లో ఉన్న బేస్ని దీంట్లోంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఇందులో దమ్ము లేనప్పుడు ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. బట్ ఆ ప్రాబ్లం ఇందులో లేదు, ఇందులో ప్రాపర్ వోకల్స్, క్లియర్ వోకల్స్, మీ వాయిస్లో ఉండే బేస్ కూడా ఈ సెంటర్ స్పీకర్ ఏదైతే ఉందో కేవలం దీని నుంచే వస్తుంది. సో దట్ మీకు వోకల్స్ అనేవి చాలా క్లియర్గా అనిపిస్తాయి, అంటే వేరే స్పీకర్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఓవర్ బేస్గా అనిపించడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు యూజ్ చేసిన స్పీకర్స్లో దమ్ము ఉంది. సో అందరూ ఏం చేస్తారంటే సబ్‌వూఫర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, సౌండ్ బార్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఒకేళ్ళు గజ్జలు వస్తే చాలు, ఒకేళ్ళు బేస్ వస్తే చాలు అంటారు కదా, అలా కాకుండా ఇందులో మీకు కొంచెం ఇన్స్ట్రుమెంటల్స్ అనేది కొంచెం సాలిడ్గా వస్తాయి. మరి అద్భుతం అని చెప్పను, మరి మనం 50,000, 30,000, 40,000 రూపాయల సౌండ్ బార్స్తో పోల్చొద్దు. బట్ ఫర్ ద ప్రైస్ వీళ్ళు తీసుకొచ్చిన క్లియర్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ దాని తర్వాత సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్, ఇక్కడ కూడా డిఫరెంట్ సినారీ అబ్జర్వ్ చేసాం మేము. కింద మేము టెస్ట్ చేసామని చెప్పాం, తర్వాతకి రూమ్లో, ఆ తర్వాతకి ఈ రూమ్లో ఎప్పుడైతే వీళ్ళు వైర్ అనేది చాలా వైడ్గా ఇచ్చారు, సరౌండ్ స్పీకర్స్ కనెక్ట్ చేసే వైర్ అనేది చాలా వైడ్గా ఇచ్చారన్నమాట. సో అవి కనెక్ట్ చేసినప్పుడు మీరు ఒకవేళ 10 feet డిస్టెన్స్లో ఈ సరౌండ్ స్పీకర్ 10 feet డిస్టెన్స్లో పెట్టి మీ బ్యాక్ సైడ్ ఇమీడియట్గా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ అయితే అంతగా అనిపించట్లేదు. కింద మాకు బాగుంది, సరౌండ్ వస్తుంది, ఏ సౌండ్ రావాలో అదే వస్తుంది, వాయిస్ రావడం కానీ పిచ్చికి సౌండ్ రావడం కానీ లేదు, క్లియర్ సరౌండ్ ఎఫెక్ట్లు ఏవైతే రావాలో సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్లో అవే వస్తున్నాయి. బట్ కాకపోతే బెటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చిందంటే మన నుంచి బ్యాక్ సైడ్ ఒక 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 3 feet డిస్టెన్స్ మెయింటెనెన్స్లో ఈ స్పీకర్స్ ఉండాలి. ఇది పెట్టిన ఎమ్మటే 1 feet 2 feet డిస్టెన్స్లో మీరు దాని దగ్గర కూర్చుంటే మీకు ఆ సరౌండ్ ఎక్స్పీరియన్స్ రాదు. 3 feet డిస్టెన్స్లో పెట్టి మేము ఈచ్ సరౌండ్ స్పీకర్ మధ్యలో మేము దగ్గర 16 feet డిస్టెన్స్ ఇచ్చాం. 16 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క సరౌండ్ స్పీకర్ పెడితే అప్పుడు పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ ఎవరింట్లో రూమ్ అనేది 16 feet విడ్త్ ఉంటుంది, అది చూసుకోండి. ఒకవేళ మీరు బిగ్గర్ హాల్స్ 16 feet డిస్టెన్స్ ఉంది, సరౌండ్ స్పీకర్స్ అక్కడ ప్లేస్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ సినిమాటిక్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదు మీరు రెండింటిని 10 feet డిస్టెన్స్లో పెట్టేస్తే మాత్రం వస్తుంది, సరౌండ్ స్పీకర్స్లో సౌండ్ వస్తుంది, మీకు అర్థం అవుతుంది. బట్ ఏదైతే ఒక 3D సరౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అది కొంచెం తక్కువ అవుతుంది. నాకు ఎస్పెషల్గా ఈ రూము ఈ స్టూడియో కట్టాక నాకు బెనిఫిట్ అనిపించింది అదే. ఇందులో టెస్ట్ చేస్తుంటే మాత్రం ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎస్పెషల్గా దీంట్లో అయితే. అండ్ ఆ తర్వాతకి సౌండ్ బార్ గురించి, మిడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా బాగున్నాయి మిడ్స్ అనేవి. ఈచ్ అండ్ ఎవ్రీ మిడ్ సౌండ్స్ అనేవి ప్రాపర్గా క్లియర్గా సౌండ్ బార్ అయితే డెలివర్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. ఓవరాల్గా అన్న ఇది నువ్వు చెప్పు, మేము దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మాల్ సైజ్ రూమ్స్ 600 watts అనేది అంతగా అవసరం లేదు. బట్ తీసుకున్నా సరే బేస్ ఓవర్ పార్ అయిపోతుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు నేను వేరే సౌండ్ బార్లో చెప్పను. ఎందుకంటే స్మాల్ రూమ్స్లో కూడా ఈ బేస్ అనేది బెటర్గానే ఉంది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే బేస్ కంట్రోల్ మనకి రిమోట్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు. రిమోట్ గురించి చెప్పడం మర్చిపోయిన, యాక్చువల్గా రిమోట్లో కంట్రోల్స్ అయితే ఉంటాయి, బేస్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఈక్వలైజర్ మోడ్స్, ఏ సౌండ్ ప్రో మోడ్ అని ఇన్పుట్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లాంటివి అయితే ఉంటాయి రిమోట్లో. ఓవరాల్ మాత్రం మీరు మీడియం సైజ్ రూమ్స్ కానీ అండ్ మీడియం సైజ్ హాల్స్ వరకు, మీడియం సైజ్ రూమ్స్ నుంచి మీడియం సైజ్ హాల్స్ వరకు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. మరీ బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకుంటే మాత్రం బేస్ కొంచెం మిమ్మల్ని తక్కువ అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే. అదర్వైజ్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇక ప్రైసింగ్ మ్యాటర్స్ ఇక్కడ. సో మేము పర్చేజ్ చేసిన ప్రైస్ తక్కువ పర్చేజ్ చేసాం. ఒకవేళ మీరు 25,000 అట్లాంటి ప్రైస్ రేంజ్లో చూస్తే మాత్రం వేరే కాంపిటేటర్స్ కూడా బెటర్గానే ఉన్నాయి, డబుల్ సబ్‌వూఫర్ తోటి వేరే కూడా. బట్ మంచి క్వాలిటీ ఆడియో కావాలనుకుంటే మాత్రం స్టిల్ దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండర్ 20,000లో వస్తే మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది, స్ట్రైట్ అవే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ దీన్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.